नरसिंहदेव भगवान की, श्री श्री राधा कृष्ण चंद्र की, नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्र जगन्नाथाय ते नमः। नेक्स्ट स्क्रीन। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लंघयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। तदाय ఈరోజు మనం చదివేది 16వ అధ్యాయము దైవాసుర స్వభావములు. ఓకే ప్రభు. అసత్యమప్రతిష్టం తే. ఈరోజు అయితే 10, 11, 12 ప్రభు. యా కామమాశ్రిత్య. ఓకే 10వ శ్లోకము. కామమాశ్రిత్య దుష్టు దంభమానమాదాన్వితా మోహగృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రత. అనువాదం. తృప్తి నొందింపరాని కామమును ఆశ్రయించి గర్వము తోడను దురహంకారపు తోడను మదము తోడను కూడిన వారై భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావములు అశాశ్వతములైన విషయముల యందు ఆకర్షితులై సదా అపవిత్ర కార్యములందు వర్తించుచుందురు. నెక్స్ట్ 11, 12. చింతామపరేమేయం చ ప్రళయంతాముపాశ్రిత కామోపభోగ పరమో ఏతావదీతి నిశ్చిత ఆశాపాశతైర్బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగాధమన్యాయేనాత సంచయా. ఇంద్రియ తృప్తి అయి మానవుల ముఖ్యావసరమని వారు విశ్వసింతురు. ఈ విధముగా జీవితాంతం వరకు వారి దుఃఖము అపరిమితముగా నందు వేలాది ఆశాపాశములచే బద్ధులై క్రోధములందు నిమగ్నులై ఇంద్రియ భోగము కొరకు వారు అధర్మ మార్గము ద్వారా ధనమును ఆర్జింతురు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు. ఓకే, మనము ఈ యొక్క 16వ అధ్యాయంలో అసుర స్వభావం గురించి నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారండి మనకి, యాక్చువల్గా మనకి మంచి వ్యక్తికి ఉన్నటువంటి స్వభావం ఎటువంటిది, లేదా దానికి వ్యతిరేకంగా ఎవరైతే దైవ స్వభావం కలిగి ఉంటారో అదే విధంగా అసురిక స్వభావం కలిగి ఉంటారో అని చెప్పేసి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఎవరైతే ఈ యొక్క రాక్షస స్వభావం కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క జీవితానికి ఒక దిశానిర్దేశం అనేది ఉండదు. ఏ విధంగా వారి యొక్క శాస్త్రాన్ని పాటించటం కానీ, అదేవిధంగా
వారికంటూ ఒక రెగ్యులేషన్స్ అనేవి ఉండవు జీవితంలో. ఒక మంచి చెడు అనేది ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వాళ్ళు అటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉత్కృష్టమైన జీవితాన్ని అనుభవిస్తూ ఆ దీన స్థితిలో జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అదే విధంగా చాలా ధన్ ఆ ధన్యులుగా, ఐ మీన్ ఏమంటారంటే వారిని ఆ చాలా హీనులుగా జీవితం తీసుకొని అదే విధంగా వారి జీవితం కూడా కొనసాగించడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క ఉత్తమ లక్షణాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారో వారి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, వారు ఎప్పుడు కూడా శాస్త్రానుసారంగా, ఇంకోటి నియమ నిబంధనలకు లోబడి ఉండి వారి యొక్క జీవితాన్ని మంచి మార్గంలో ప్రసాదించటం జరుగుతుంది. సో మనకి గత శ్లోకంలో చూసుకుంటే ఏం జరుగుతుందంటే, అశ్రు స్వభావం గారు ప్రపంచ వినాశనముకు దారి చూపు కర్మలయందు నెలకొని ఉందురు. చూస్తూనే ఉన్నాము ఏ విధంగా వివిధ రకములైనటువంటి వారికి ఎప్పుడు కూడా వారి స్వలాభమే వారికి ప్రథమ లక్ష్యం. కానీ ఎప్పుడు కూడా ఒక 10 మందికి మంచి చేయాలి, లేదంటే ఎవరికి హాని చేయకూడదు అని ఒక సదుద్దేశం అనేది ఉండదు. ఎప్పుడు కూడా 10 మందికి హాని చేస్తూ ఉంటారు, లేదంటే వారి స్వలాభం కోసం ఆలోచిస్తూ ఉంటారు. అట్టి వానికి భగవంతుడు ఇక్కడ అల్పబుద్ధులు అని చెప్పుచున్నారు, అల్పబుద్ధులు. అయితే భగవద్గీతను అనుసరించి జ్ఞానము లేని అల్పబుద్ధులు వారి భౌతిక జగత్తునందు సాధ్యమైనంత అధికంగా సుఖంగా అనుభవించుటకు ప్రయత్నించుచు. ఎప్పుడు కూడా ఎందుకు అది ఎలా సాధ్యమవుతుంది? భగవద్గీతను పాటిస్తే మనకి సుఖశాంతులు ఉండవు. ఇది ఒక అపోహ అన్నమాట. మనం ఏం చేస్తాము, ఇంకోటి భగవద్గీత కూడా ఎప్పుడు వినాలంటే వృద్ధులు అయ్యాక, లేదా జీవితం ఈ యొక్క దేహాన్ని విడిచిన తర్వాతకి యొక్క పార్థివ దేహం దగ్గర ఈ యొక్క భగవద్గీతను ఏం చేస్తారు, చదవటం జరుగుతుంది. చదవటం కానీ, లేదంటే ఈ యొక్క గానాన్ని వినిపించటం కూడా జరుగుతుంది. అది ఒక పెద్ద అపోహ అన్నమాట. చనిపోయిన తర్వాతకి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. విడిచిపెట్టిన తర్వాతకి మనం ఎందుకోసం, ఎవరి కోసం, ఏ లాభం కోసం ఈ యొక్క భగవద్గీతను మనం ఉచ్చరించాలి? ఓకే, భగవద్గీతను ఉచ్చరించటం వల్ల ఎప్పుడు కూడా లాభమే కలుగుతుంది. కానీ మన యొక్క ఉద్దేశం ఏంటి? ఈ యొక్క భగవద్గీతను ఆలపించటం ద్వారా చనిపోయిన వ్యక్తికి మంచి జరగాలి అని చెప్పేసి, ఆ చనిపోయిన వ్యక్తి ఈ యొక్క ఆత్మ రూపంలో ఈ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఏ విధంగా లబ్ధి చెందుతాడు ఆ యొక్క జీవుడు. ఆ యొక్క అపోహల నుంచి మనం బయటకు వచ్చేసి, ఎప్పుడైతే మన యొక్క చేతిలో ఈ కాలానుగుణంగా ఒక మంచి సమయం ఉన్నదో, దీన్ని చదివి అర్థం చేసుకునేటువంటి గొప్ప అవకాశం మనకి లభిస్తుందో, దీన్ని మనం చక్కగా ఉపయోగించుకొని భగవద్ధ్యానం నందు, సో ఈ రోజు నుంచే ఇదే మనకి ఎప్పుడు కూడా మనం ఏ విధంగా ఆలోచించాలంటే, ఇదే చివరి రోజు అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచిస్తామో, ఒక భగవంతుని మీద మనకి జ్ఞానము కానీ, ప్రీతి, ప్రేమ అన్ని కూడా అవలంబించడం జరుగుతుంది. మనం అనుకోవచ్చు, భగవంతుని పూజించడం వల్ల ఏం జరుగుతుంది? భగవంతుని పూజించడం వల్ల ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది. ఇప్పుడు జరగట్లేదా అంటే మంచి, ఇప్పుడు జరిగే మంచి ఏంటి మనం అనుకుంటాము? నాకు అష్టైశ్వర్యాలు, లేదా భోగభాగ్యాలు, ఇంకోటి నా దేహానికి సంబంధించి నా దేహాన్ని ఏ విధంగా నేను తృప్తిపరచుకోవాలి, ఇంకోటి ఈ యొక్క దేహాన్ని తృప్తిపరచుకోవాలంటే ఏం చేయాలి? ఈ దేహానికి సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని ఉంటాయి.
వాటిని ఇంద్రియ తృప్తిని చేసుకోవటం ద్వారా మనం అనుకుంటాము దేహం కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది. సో ఏంటిది, దేహం సంతృప్తిగా ఉండాలంటే నాకు ఇప్పుడు ఆకలి వేస్తుందంటే ఏదో ఒకటి తినాలి. ఇంకోటి ఆ, నేను అందరితో సంతోషంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు కలియుగంలో బాగా కామోద్రేకులై ఒక భార్య సరిపోదు. ఇంకొక ఇద్దరు ముగ్గురు భార్యలు కావాలి. అదే విధంగా ఈ కొంతమంది ఉన్నారు స్త్రీలు, అందరూ కాదు. ఎందుకంటే కాలానుగుణంగా మనం ఇంతకు ముందు కూడా చదువుకున్నాము. ఆ మనకి భాగవతంలో మెన్షన్ చేసినట్టు 1వ స్కందంలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్ములు ద్వారకాకి ఎంటర్ అవుతున్నారో అప్పుడు అందరూ వస్తారు, వేశ్యలు కూడా వస్తారు. ఆ రోజులు కూడా వేశ్యలు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఉ- కొంతమంది అదే వేశ్యల ద్వారా సుఖాన్ని అనుభవించటమే ప్రథమ లక్ష్యంగా భావించి, సో అదే జీవిత పరమార్థం అని భావించే వారి గురించి మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ. అయితే ఎప్పుడైతే తృప్తి నొందింపరాని కామమును ఆశ్రయించి గర్వము తోడను దురహంకారము తోడను మదము తోడను ప్రతి కూడిన వారే భ్రాంతి నొందినటువంటి అసుర స్వభావములు అశాశ్వతములైన విషయములందు ఆకర్షితులైన సదా అపవిత్ర కార్యములందు వర్తించుచుందురు. ఏ విధంగా జరుగుతుంది మనకి, భౌతిక భోగానుభవ కోరికలను ఎల్లప్పుడూ సృష్టి వృద్ధి చేసుకొని చేసుకొనుచునే యుందురు. ఎప్పుడు కూడా వారి జీవిత లక్ష్యం ఏంటంటే ఈ యొక్క భోగ భాగాలు అష్టైశ్వర్యాలను ఏ విధంగా నా యొక్క దేహాన్ని ఏ విధంగా ఎప్పుడు కూడా ఉమ్, ఈ యొక్క ఇంద్రియ తృప్తికి ఉమ్, ప్రేరేపించవలెను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అశు అశుచి వ్రత అను పదము మిక్కిలి ముఖ్యమైనది. అనగా అపవిత్రములైన వ్రతములు కలవారు మగువ, మధిర, జూదము, మాంసభక్షణము వంటి అశుచి అపవిత్రమైన అలవాట్లచే పూర్తిగా ఆకర్షింపబడుదురు. ఇవి ఎందుకు వీటికి ఆకర్షించటం వలన ఏమవుతుంది, మన యొక్క జీవన ప్రమాణాలు అనేవి చాలా ఉమ్, తగ్గిపోతాయి. ఏ విధంగా అంటే మనం సత్యం, ధర్మం, తపస్సు, ఇంకోటి ఈ ధర్మాలను కోల్పోయి అధర్మ మార్గంలో మనల్ని మనం ప్రేరేపించటం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క ఆసురిక స్వభావములు మనలో మనం ఇంకా ఎక్కువ పెంపొందించుకోవటం జరుగుతుంది. ఈ ఆసురిక స్వభావములు పెంపొందించుకోవటం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఉమ్, మనలో ఉన్నటువంటి ఈ యొక్క మంచి లక్షణాలు కోల్పోతాము. మీకు ఇంతకు ముందు చూసుకుంటే ఆ మనందరికీ తెలుసు ఏమవుతుంది, మనకి కం రావణాసురుడు చూడండి. రావణాసురుడు మంచి బ్రాహ్మణుడు. చాలా విద్యలను నేర్చుకొని మంచి మార్గంలో ఉన్నటువంటి మంచి బ్రాహ్మణుడు. కానీ ఏం జరుగుతుంది, కాలానుగుణంగా తనకి ఎక్కువ పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తాడంటే వాటిని ఆ యొక్క బల ప్రదర్శన అందరి మీద బల ప్రదర్శనలు చేయటం జరుగుతుంది. కనిపించిన వారందరినీ దండించటం, కావలసినటువంటి అంటే లెక్కకు మించినటువంటి తప్పులు చేస్తూ ప్రతి ఒక్క చూసిన వారందరినీ దండించటం, వారి మీద బల ప్రయోగం చేయటం, ఇంకోటి వారి దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులను అవసరానికి మించి తప్పుగా వాటిని ప్రయోగించి అందరినీ హింసిస్తూ, ప్రతి ఒక్క దేవతలను కూడా హింసిస్తూ వారి మీద ఆధిపత్యం చెలాయించి నేనే గొప్ప అందరికన్నా,
నేనే దేవుణ్ణి, నన్నే పూజించండి అనే ఇటువంటి అసురిక భావనలను అతి అది ఏ జీవిత పరమ లక్ష్యంగా భావించి ప్రేరేపించి చిన్నంగా ప్రతి ఒక్క జీవిని హింసించటం, మే ప్రథమంగా ఏంటంటే ఆవులను, గోవులను కానీ, స్త్రీలను కానీ, ఉమ్, వృద్ధులను కానీ, బ్రాహ్మణులను కానీ హింసించినట్లయితే అది మహాపాపం అవుతుంది. కృష్ణ పరమాత్మలు చెప్తున్నారు, ఈ నలుగురికి ఏ, అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండను, నేను తథ్యము వారికి శిక్షను వేస్తానని చెప్పేసి చెప్తున్నారు కృష్ణ పరమాత్ముడు. మనం సో ఇక్కడ మనకి ఏం చేశాడు ఇక్కడ రావణాసురుడు? ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఉమ్, యొక్క మదమాచార్యాలతో కూడినటువంటి ఉమ్, ఎటువంటి ఆలోచన లేకుండా సాక్షాత్తు ఈ యొక్క లక్ష్మీదేవి యందు ప్రే ఆ ఇంద్రియ తృప్తికి ప్రేరేపితుడై సో ఆమెను కిడ్నాప్ చేయటం జరుగుతుంది. తీరా ఏం జరుగుతుంది? ఒక జీవితాన్ని కోల్పోవటం జరుగుతుంది. ఒక్క సెకండ్ వచ్చేస్తున్నా. సారీ. సారీ, క్షమించండి అమ్మా. ఇంకో లైట్ గా కోల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఒక మానవులు ఈ అసురిక స్వభావం కలిగి ఉంటారో సో వారు చేసేటువంటి యొక్క కర్మలు అనేవి మంచివా చెడువా అని ఆలోచించుకునేటువంటి స్థాయిని కోల్పోతారు. స్థాయిని కోల్పోయి నచ్చిన విధంగా, తోచిన విధంగా వారి యొక్క జీవితాన్ని గడపడం జరుగుతుంది. ఏ విధంగా మన అజామిల స్టోరీ కూడా చూసుకుంటే ఏమవుతుంది? అజామిల చాలా మంచి బ్రాహ్మణుడు. సో ఎప్పుడైతే అడవికి వెళ్తాడో, అడవికి వెళ్ళినప్పుడు ఒక వేశ్యను చూసి ప్రేరేపితుడై ఇంద్రియ తృప్తులకి లొంగిపోవటం జరుగుతుంది. సో చిన్నంగా ఆ యొక్క వేశ్యకు దగ్గరై చెప్పే సో ఆ వేశ్యను తీసుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి వేశ్యతో సాంగత్యం ప్రతిరోజు ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అసురు ఈ యొక్క అసుర భావాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క సాంగత్యము ప్రతిరోజు తీసుకోవటం ద్వారా మనలో ఉన్నటువంటి యొక్క మంచి అనేది కోల్పోయి చెడుని ఆశ్రయించటం జరుగుతుంది. చెడుని ఆశ్రయించటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క గదిని 4 పక్కల కూడా బంద్ చేసి, అంటే కిటికీలు లేకుండా ద్వారం బంద్ చేసి దాన్ని అంతటి కూడా వెలుతురు లేకుండా చీకటిగా ఉంచుతాము. ఎప్పుడైతే వెలుతురు లేదో ఖచ్చితంగా చీకటే ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే ఈ యొక్క చీకటి నుంచి విముక్తి చెందుతామో మన జీవితంలో వెలుగు అనేది ప్రసాదించటం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది? మనకి తెలియాలి. ఏ విధంగా తెలుస్తుంది? ఎప్పుడైతే ప్రతి ఒక్క మనకి ఆత్మ అనేది ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా దేవుణ్ణి కానీ పరమాత్ముని కానీ గౌరవించారనమాట. మనకి పరమాత్మ రూపంలో ఏం జరుగుతూ ఉంటుందంటే మనం చేసే ఒక తప్పులను మనకి తెలియజేస్తూ ఉంటారు కృష్ణ పరమాత్ముడు. అయినా కూడా మనం అర్థం చేసుకునేటువంటి స్థితిలో మనం. ఎందుకంటే చాలా డీప్గా ఇంద్రియ తృప్తికి లోనయ్యి మనం చేసేటువంటి పాపాలను మనం గ్రహించలేము. మనం అనుకుంటాము నేను చేసేదే ఖచ్చితంగా
ఇది రైట్, ఇదే పద్ధతి, ఇది వాళ్ళు చేసేది తప్పు అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఇంకా తప్పు మీద తప్పును చేస్తూ మన యొక్క ఈ దైవ స్వభావం నుంచి అసుర స్వభావం వరకు ప్రేరేపించడం జరుగుతుంది. ఒకసారి ఎప్పుడైతే మనం అసురు స్వభావంలో ఉంటామో, సో ఆటోమేటిక్ గా దాని నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత సుకృతి అనేది ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అజామిల స్టోరీలో మనం ఆమ్, వివరిద్దాం. సో అజామిలత్ ఎప్పుడైతే ఈ యొక్క వేశ్యకు ఆమ్, ఆకర్షితుడు అవుతాడో, సో ఆమెను తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టుకొని, సో ఆమెతో పెళ్లి చేసుకొని 90 సంవత్సరాలు కూడా పిల్లలను కంటూ ఉంటాడు. చూడండి, మన జీవితం తప్పు లేదు పిల్లలను కంటంలో, ఎంతమందినైనా కనొచ్చు. కాకపోతే వారిని అందరినీ మనతో పాటు మన మన యొక్క జీవితాన్ని, మన యొక్క అర్ధాంగి జీవితాన్ని కూడా భగవద్భక్తిలో తీసుకొని దాని యొక్క కృష్ణ సేవను కానీ ఒక దైవ స్వభావం యొక్క ప్రేరేపితం అయినటువంటి జీవనాన్ని కొనసాగించడం ద్వారా అప్పుడు ప్రాబ్లం తప్పు లేదు. మనం ఎందుకంటే చేసేటువంటి కర్మలు భగవత్ ప్రీత్యర్థం చేయటం ద్వారా మనం మంచి దైవాను గుణములు కలిగి ఉంటాము. కానీ ఇవన్నీ చేయకుండా కూడా ఇంద్రియ తృప్తి కోసం, సో 20 సంవత్సరాలు, 22, 23 సంవత్సరాల వరకు కూడా మంచి దైవానుగుణములు కలిగినటువంటి వ్యక్తి తర్వాతకి ఒక వేశ్యకు ఆకర్షితుడై, చూశారు కదా, ఒక వేశ్యకు ఆకర్షితుడవుతే ఏమవుతుందంటే, సో ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క దైవ గుణ స్వభావములను కోల్పోయి అసుర స్వభావములను మనం ఆర్జించటం జరుగుతుంది. ఇది కూడా అంతే. ఏ విధంగా అంటే మన యొక్క జీవితాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు భగవంతుడు. ఏదో స్నేహితుల ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ, గురువు ద్వారా కానీ, మన యొక్క శ్రేయోభిలాషుల ద్వారా కానీ మంచి చెడు అనేది మనకి తెలియజేయటం జరుగుతుంది. మనకి తెలుసు, మనకి రావణాసురుడికి ఎంతో మంది చెప్పారు. ఇప్పుడు నారద మహర్షి చెప్పారు, సొంత తమ్ముడు చెప్పాడు, ఇంకా వాళ్ళందరూ చెప్పినా కానీ ఆయనకి ఏ రోజు కూడా తలకు ఎక్కలేదు అనమాట. ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే గాంభీర్యం ఉంటుందో, మదం ఇవన్నీ ఉంటాయో, ఆ ఏమవుతుందంటే మనం చేసేటువంటి ఈ యొక్క అసుర స్వభావములు అనేవి మనకి ఆలోచించటం అవి తెలియదు అనమాట. మనం అనుకుంటాము నేను చేసేదే ఖచ్చితము అని చెప్పేసి. ఇంకేం జరుగుతుందంటే కృత్రిమంగా మిథ్యా గౌరవమును కల్పింతురు, అసుర స్వభావము నరకమునకు పతనమగు చున్నప్పటికీ తమను తాము మిక్కిలి పురోభివృద్ధి సాధించుచున్నట్టు వారినే భావింతురు. సో ఈ భావన ఎప్పుడైతే ఆవహిస్తుందో ఒక వ్యక్తికి, ఎవరైనా కానీ, సో వారు చిన్నంగా, సో ఇంకా చాలా కష్టం అన్నమాట దైవ స్వభావాన్ని ఆస్వాదించటం. సో వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మనం భగవంతుని యందు ధ్యానం చేయటం ద్వారా వీటినందు మనకి ఆసక్తి తగ్గిపోయి అనాసక్తి ద్వారా అదే ఏం జరుగుతుంది మనకి, ఎప్పుడు కూడా భగవంతుని ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో మిగతా ఇంద్రియ తృప్తి మీద ఉన్నటువంటి ఆసక్తి అనేది అనాసక్తిగా మారి అప్పుడు భగవంతుని యందు ఇంకా ఎక్కువ ప్రేమను కొనసాగించేటువంటి ప్రేరేపితమైనటువంటి లక్షణాలు మనలో మనం అభివృద్ధి చేసుకుంటాము. అయితే ఇంకొక 11, 12 శ్లోకంలో ఇంద్రియ తృప్తియే మానవుల ముఖ్య అవసరమని వారు విశ్వసింతురు. మళ్ళీ కూడా చెప్పడం జరుగుతుంది. చింతాం, భయమును మరియు దుఃఖమును అపరిమేయం అంటే అపరిమితమైన మరణము వరకును, అంటే ప్రళయాంతాం మరణం వరకును ఉపాశ్రిత
కామ ఉపభోగ పరమా ఇంద్రియ తృప్తియే జీవిత గమ్యంగా కలవారై ఏతావతిది ఈ విధముగా గాని నిశ్చిత నిశ్చయించి ఆశాపాశ శతై ఆశలనిడి వేల కొలది పాశములచే బద్ధ బంధింప బడిన వారై కామమును క్రోధ కోపమునందు పరాయణ స్థితిని కలిగిన వారై ఈహంతే కోరుదురు. కామ భోగార్థం అంటే ఇంద్రియ భోగమును కొరకు అన్యాయేన అధర్మముగా అర్ధ సంచయాన్ అంటే ధన సంపాదనము ఇవే ప్రథమ లక్ష్యంగా అసలు స్వభావములు ఇంద్రియ భోగమునే జీవిత లక్ష్యమని మరణించు వరకు భావించుచుందురు. ఎప్పుడైతే ఈ అజామిల ఈ యొక్క దేహ తృప్తే ప్రథమ లక్ష్యంగా భావిస్తూ ఉంటాడో ఈ వారికి మరణము సంభవించినప్పుడు ఎప్పుడైతే యమకింకరులు వచ్చారో ఒక ముగ్గురు భటులు, యమకింకర్లు ఎప్పుడు కూడా ముగ్గురు భటులు వస్తారండి. విష్ణు దూతాలు ఇద్దరు కానీ నలుగురు కానీ వస్తారనమాట. సో విష్ణు దూతలు వచ్చినప్పుడు 4 అంటే చతుర్భుజములు కలిగి మంచిగా చాలా ముఖ వచ్చేస్తూ కాంతి తేజోమయులై ఆనందంతో చూడగానే కూడా మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది. కానీ అదే ఈ యమకింకరులను చూసినప్పుడు వారి వికారములైనటువంటి రూపములు కానీ భయంకరమైనటువంటి ముఖ వచ్చస్సు కానీ ముఖ ఛాయ కానీ ఇవన్నీ చూడంగానే మన ఎవరైతే ఈ దేహాన్ని వదిలిపెట్టేటువంటి జీవుడు ఉంటాడో అతి భయభ్రాంతులకు గురి అవ్వటం జరుగుతుంది. ఆ భయభ్రాంతములకు గురి అయినప్పుడు ఎంతో కొంత మంచి చేసినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఆ సమయంలో అన్న భగవంతుడు గుర్తుకొస్తాడు. ఆ సమయంలో భగవంతుడు గుర్తుకు రాలేదు అనుకుంటే వాడిని ఎవ్వరూ కాపాడలేరు. ఇక్కడ ఏంటంటే మనకి అజామిల చిన్న కొడుకు పేరు నారాయణ అని పెట్టుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ భయంతో చిన్న కొడుకు మీద ఉన్నటువంటి ఆప్యాయతతో నారాయణ అని పిలవటం జరుగుతుంది. నారాయణ అని పిలిచినప్పుడు ఏం జరుగుతుందంటే ఎమ్మటే విష్ణు దూతులు వస్తారు. కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు, ఎవరైతే వాటి యొక్క జీవన చివరి అవస్థలో నన్ను తలుచుకుంటారో వారు నా దగ్గరకు వస్తారు అని చెప్పేసి అప్పుడు ఎమ్మటే విష్ణు దూతలు రావటం, విష్ణు దూతలు రాగానే విష్ణు దూతలను చూసేసి యమదూతలు పారిపోవటం జరుగుతుంది. యమదూతలు వెళ్ళేసి యమధర్మరాజుకు చెప్తారు. యమధర్మరాజుకు చెప్తే యమధర్మరాజు చెప్తారు అనమాట, ఎవరైతే మీరు ఎప్పుడు కూడా విష్ణు యొక్క భక్తుల వద్దకు వెళ్ళకూడదండి అని చెప్తారు. మరి ఎలా గుర్తించాలని చెప్పి అడిగినప్పుడు వారికి మెడలో ఈ యొక్క తులసి కంటిమాల కానీ దేహం యొక్క నుదుటి యందు విష్ణు నామము కానీ అదే విధంగా దేహం నందు విష్ణు నామం కానీ ఇంకొకటి ఎవరైతే విష్ణువుని తలచుకుంటారో వారందరూ కూడా విష్ణు భక్తులండి. మనం వారిని ఏమి చేయలేము, మీరు అటువంటి వారి జోలికి కూడా వెళ్ళవద్దని చెప్పి చెప్తారనమాట. అప్పుడు సో వారందరూ కూడా వెళ్ళిపోయి మళ్ళీ అజామిలకు ఇంకొక అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం ద్వారా ఏం చేస్తాడంటే ఇక బద్రికాశ్రమంకి వెళ్ళేసి బద్రికాశ్రమంలో మంచిగా మరియు భక్తిని పెంపొందించుకొని తను చేసినటువంటి యొక్క కర్మలు కామ కర్మలు ఈ అన్నిటి కార్యాలన్నిటిని కూడా తొలగించుకొని మరి భగవద్ధామం చేరుకోవడం జరుగుతుంది. సో అట్లా అన్ని వేళలా జరగదండి. అందరి కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలంటే కృష్ణ భక్తి భావనలో మనల్ని మనం అనునిత్యము నిగూఢంగా ప్రేరేపించుకొని మనల్ని మనం జీవిత లక్ష్యము ఏది కృష్ణ భక్తి అని చెప్పేసి భావించవలను. అట్లా భావించినప్పుడు ఏమవుతుందంటే మనకి సో ఖచ్చితంగా జీవన ప్రథమ లక్ష్యం అనేది మనకి
అర్థం చేసుకోవటం జరుగుతుంది. అర్థం చేసుకొని మన యొక్క కృష్ణ భావనామృతాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది. లేని యందు ఏమనుకో శ్రీకృష్ణుని యందు గాని, హృదయస్థుడైన పరమాత్మను యందు గాని విశ్వాసం లేనటువంటి అసలు స్వభావంతో కేవలం ఇంద్రియ తృప్తి కొరకై అన్ని రకములైన పాప కార్యమును అనరించు చుండును. తన హృదయమునందే ఒక సాక్షి నెలకొని ఉండునని ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వ్యక్తి వారి యొక్క జీవిత లక్ష్యాన్ని పొందడం జరుగుతుంది. మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉపనిషత్తు కానీ, ఉపనిషత్తులో చెప్పినట్లు ఏం జరుగుతుందంటే మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడే మనకి ఇంత ముందు కూడా ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ప్రభుపాదులు వారు చాలా సార్లు ఈ యొక్క ఉదాహరణని చెప్పడం జరిగింది. ఏమవుతుందంటే ఒక చెట్టుపై 2 పక్షులు ఉంటాయి. సుఖ దుఃఖములనే వృక్షఫలం అనుభవించుచు ఉండును. అయితే ఒకటి చూస్తూ ఉంటుంది. ఆ ఒక పక్షి చెట్టు మీద ఉండి మంచి చెడు 2 చూస్తూ ఉంటుంది. రెండవది సాక్షిగా చూస్తుంది, కానీ రెండోది అనుభవిస్తూ ఉంటుంది. ఒకటి అనుభవిస్తూ ఉంటుంది, ఒకటి చూస్తూ ఉంటుంది. అయితే అసుర స్వభావం కలవానికి వైదిక గ్రంథ జ్ఞానం కానీ వాని యందు స్వభావము కానీ ఉండదు. కనుకనే ఫలితం లెక్క చేయక ఇంద్రియ భోగము కొరకే అతడు స్వేచ్ఛగా దేనినైనాను చేయుచుండును. అటువంటి వ్యక్తులను మనం వారి యొక్క ఇంద్రియ తృప్తి, ఇంద్రియ కర్మము నుండి కాపాడవలసిన బాధ్యత మన యందు ఉన్నది. ఆ బాధ్యత ఎప్పుడైతే మనం 10 మందికి మనం అనుభవిస్తూ 10 మందికి ఎప్పుడైతే కల్పిస్తామో అందరికి కూడా సుఖశాంతులు కానీ భగవత్ ప్రాప్తి కానీ జరుగుతుంది. నేను మొన్న 15వ తారీఖు శ్రీరంగం, 16వ తారీఖు శ్రీరంగం వెళ్ళానండి. అంటే 15వ తారీఖు బయట నుంచి వచ్చానండి భారతదేశానికి. కుటుంబంతో పాటు వెళ్ళటం జరిగింది. శ్రీరంగం వెళ్ళుండే అక్కడ పొద్దున్నే సుప్రభాత సేవలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే రంగనాథ స్వామి వారికి గోవుని, అశ్వమును మరియు గజరాజును అంటే ఏనుగును కూడా ఐరావతం ఏనుగును తీసుకొస్తారండి. తీసుకొచ్చేసి 3 ద్వారా భగవంతుని నిద్ర మేల్కోవటం జరుగుతుంది. అయిపోయిన తర్వాతకి భగవద్ దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు అంటే క్యూలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అందరినీ పంపిస్తుంటారు. సో ఫస్ట్ ఒక సాధ్యమైన 100 మందికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే ముందుంటారో క్యూలో వారు భగవత్ కృప వల్ల నాకు అవకాశం దొరికింది. ఫస్ట్ 10-15 మందిలో ఉంటే అయితే అక్కడికి చాలా మంది మాతాజీలు వచ్చారు. మన ఆంధ్ర నుంచి అనుకుంటా, తెలుగు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు అక్కడికి వచ్చి అందరూ చూస్తే మంచిగా విష్ణునామాలు పెట్టుకొని ఉన్నారు. అంటే ఈ తెలుగు కాదులే కానీ మంచిగా నిలువు బొట్టు పెట్టుకొని ఉన్నారు. కానీ అందరూ పట్టు చీరలు కట్టుకొని ఉన్నారు. అందరికి కూడా 55-60 చిల్లర వయసు ఉంటుంది. ఎవరు కూడా అక్కడ భగవత్ సన్నిధి నుండి భగవంతుని గురించి ఆలోచించట్లేదండి. అందరూ కూడా ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. సో నేను అక్కడే ఉన్నాను. సో నేను చెప్పాను, ఎందుకమ్మా మీరు ఇంత దూరం వచ్చారు కదా, భగవద్ధ్యానం భగవంతుని దర్శనం కోసం వచ్చారు కదా అని అడిగాను. అవును అన్నారు. సరే దేనికోసం మనకి దర్శనం కావాలి అని అంటే వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పలేకపోయారు అన్నమాట. సరే నేను చెప్పాను అనమాట, ఇప్పుడు ఈ యొక్క సమయం ఉన్నది కదా, అట్లీస్ట్ ఈ యొక్క సమయంలో భగవత్ సన్నిధిలో ఉన్నప్పుడన్నా మనం భగవంతుని తలుచుకోవాలి కదా. మీరు అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు, మీరు ఎట్లా అది విడమర్చారు, మరి భగవత్ నామస్మరణ చేయొచ్చు కదా అని అంటే ఒక మాతాజీ మీరు చేయండి అని నాతో చెప్తున్నారు. నేను చెప్పాను, నేను చేస్తాను, రిపీట్ చేయండి అని చెప్పాను. హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటే నేను హరే కృష్ణ చెప్తూ ఉంటే వాళ్ళు హరే రామ అని చెప్తున్నారు.
అంటే ఇంకా వారికి మళ్ళీ ఈ హరికృష్ణ మామంత్రం ఏ విధంగా జపించాలని చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు మేము రోజు విష్ణు సహస్ర నామాలు చదువుతాము, అయినా మీరు ఎందుకు ఒక్కల మంత్రమే ఈ యొక్క కృష్ణుడు ఒక్కడే దేవుడు అని ఎందుకు చెప్తారు, అందరూ దేవుళ్ళే కదా అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే అందరూ దేవుళ్ళు ఎవరు కాదని చెప్పారు. అందరినీ కృష్ణుడితో మనం కంపేర్ చేయకూడదండి. అందరినీ కృష్ణుడితో కంపేర్ చేయకూడదు. ఎందుకనంటే ఇప్పుడు మనకు తెలుసు కృష్ణుడు ఎవరు, మిగతా దేవుళ్ళు ఇప్పుడు విష్ణు అవతారం ఓకే. కానీ విష్ణు అవతారం కాకుండా అందరినీ కూడా వాళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుతారు. విష్ణు సహస్రనామాలు చదువుతూ కూడా ఆ విధంగా ఎందుకనంటే మనం చేసేటువంటి భక్తి ఉమ్, మనకి ఆధ్యాత్మిక చింతన కోసం చేయాలి కానీ 10 మంది కోసము లేదా ఏదో చిట్టీలు పట్టుకోవడం కోసం చిట్టి పాటలు చేస్తూ ఉన్నారు. నేను చూశాను. ఉమ్, వాళ్ళు ఏం చేస్తారంటే క్లబ్స్ ఉంటాయి, లేడీస్ చిట్టి పాటలు అని చెప్పేసి ఇంకా కిట్టీస్ ఏదేదో అన్ని ఉంటాయి అనమాట. దానికోసం ఏదో ఒక రోజు భగవంత జ్ఞానం, ఇంకొక రోజు చిట్టి పాటలు, గేమ్స్ అవి ఇవన్నీ. అది అది ఏమవుతుందంటే మనకి కావలసినటువంటి జీవిత ప్రథమ లక్ష్యాన్ని మనం అందించదన్నమాట. ఎందుకు అందించదంటే మనం దానిని భగవంతుణ్ణి పూజించటం ద్వారా ఓకే అజ్ఞాన సుకృతి కలుగుతుంది. కానీ గొప్ప అవకాశం ఉన్నప్పుడు ఎందుకు దానిని మనం కోల్పోవాలి, సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు ఎలాగో చదువుతున్నాం, ఆ చదవటం దాని యొక్క అర్థం కూడా తెలుసుకోవాలి. మనం అర్థం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో మనకి ఒక చేసేటువంటి ఆ యొక్క భక్తి అనేది ఏమవుతుందంటే మంచి జ్ఞానంతో కూడుకున్నటువంటి భక్తి ద్వారా ఏమవుతుందంటే ఆ ప్రేమను అనేది మనం వృద్ధి చెందటం జరుగుతుంది. లేని పక్షంలో ఏమవుతుందంటే ఏదో మన యొక్క నాలుక తృప్తి కోసము చేసినట్లు అవుతుంది. అటువంటిది ఆ ప అటువంటి భక్తి ఏమవుతుందంటే మనకి ఇంకా లక్ష్యం అనేది మనల్ని చేరనివ్వదు. సో అందుకోసం ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి ఎప్పుడైతే ఆ, ఒక అవకాశం దొరికిందో ఆ అవకాశాన్ని 2 చేతులతో మనం ఆ, అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు నా వద్ద ఇంత ధనం కలదు, ఏమనుకుంటాం మనం, నా వద్ద ఇంత ధనం కలదు, ఎందుకు ఇంత ధనం వచ్చింది, నేను మంచి ప్రణాళిక చేశాను కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా నేను ధనాన్ని వృద్ధి చేసుకోగలను, నేను చాలా గొప్ప నేర్పరిని అనేటువంటి భావన ఎవరికైతే కలిగి ఉంటుందో మనకి ఈ మంచి లక్షణాలు అనేవి కలగజాలవు. సో వీటన్నిటి నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవాలని అంటే ఇప్పుడు మనకు తెలుసు. నాకు చిన్నప్పుడు అనిపించేది స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే స్కూల్లో మనకి చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి స్కూల్లో. సైన్స్ లో కానీ ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మనకి ఈ యొక్క ఎప్పుడైతే ఈ భౌతిక శాస్త్రం గురించి వచ్చినప్పుడు స్కూల్లో చదివేటప్పుడు గుర్తుండేది అనమాట. మనకేం చెప్తారంటే ఎప్పుడు కూడా హిస్టరీలో వాళ్ళు ఎంత గొప్ప రాజులు మొఘలులు అది అని చెప్తారు. మొఘలు కన్నా ముందు వాళ్ళు ఏం చేస్తారు, మొఘలులు వారిని ఓడించి ఈ యొక్క రాజ్యాన్ని ఉమ్, వారి చేతిలోకి తీసుకోవటం జరిగింది అని అంటారు. మరి ఎందుకు తీసుకున్నారు, అంతకు ముందు వాళ్ళు ఏం చేశారని మనం ఆలోచించినప్పుడు అంతకు ముందు దేవాలయాలు ఉండటం కానీ దేవాలయాలు పూజలు చేయటం కానీ అన్ని జరిగాయి. ఎప్పుడైతే ఈ మొఘలులు వచ్చేసి యొక్క దేశాన్ని ఆక్రమించడం జరిగిందో దేవాలయాల్ని నిర్మాణాలని అన్నిటిని కూడా ధ్వంసం చేయటం అవిని ఎందుకు ధ్వంసం చేయటము అని ఎందుకు చేస్తారు అని అడిగినప్పుడు సరైన సమాధానం లేదు. ఎందుకు అదే సోషల్లో చెప్తారు భారతదేశము సెక్యులరు అని చెప్తారు. అయితే ఎప్పుడైతే ఒక దేశ ఇంతకు ముందున్నటువంటి లక్షణాలను పొగడరు కానీ ఇప్పుడున్నటువంటి
యొక్క లక్షణాలను పొగుడుతారు. ఎందుకు అడిగినప్పుడు ఉపాధ్యాయులకి సమాధానం లేదు. అటువంటి ఉపాధ్యాయులు దగ్గర మన విద్యని నేర్చుకోవటం ద్వారా ఎటువంటి లక్షణాలు వస్తాయండి? మంచి లక్షణాలు రావు మనకి. సో అందుకోసమనే మనకి ఈ యొక్క గ్రంథాలను, వైదిక గ్రంథాలను ఎవరైతే నిశితంగా నేర్చుకుని ఉంటారో సద్గురువులు, అటువంటి వారి యందు మనల్ని శిక్షణ తీసుకోవటం ద్వారా మనకి ఈ యొక్క గ్రంథాలలో ఉన్నటువంటి వివరించినటువంటి యొక్క గొప్ప లక్షణాలన్నిటిని కూడా మంచిగా నేర్చుకోవటం జరుగుతుంది. ఆ నేర్చుకున్నటువంటి వాటిని మంచిగా ఒక సద్మార్గంలో పయనించటం కోసం, ఉపయోగించటం కోసం మనల్ని మనం వృద్ధి చేసుకోవటం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఉపనిషత్తులు కానీ, గ్రంథాలు కానీ, ఈ పురాణాల ద్వారా, వేదాల ద్వారా నేర్చుకుంటూ గొప్ప నిష్ణాతులైన కృష్ణ భక్తుల ద్వారా ఎప్పుడైతే మనం వారి శిక్షణలో ఉంటామో మన యొక్క పాప కార్యముల నుండి విముక్తి చేసుకొని భగవద్భక్తి ధ్యానములో ఉంటాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఏమన్నా సలహాలు, ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి సంధించవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ధన్యవాద ప్రణామమ్మ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చనిపోయిన వాళ్ళ దగ్గర చదవకూడదా ప్రభుజీ? చదివినా పర్వాలేదు అంటారా? యాక్చువల్ గా మనం ఇక్కడ ఆలోచించేది ఏంటంటే, భగవద్గీత అనేది చనిపోయినప్పుడు మాత్రమే చదవటం కాదు, బతికున్నప్పుడు నేర్చుకొని ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే దేహంలో ఆత్మ అనేది ఉంటుందో అప్పుడు నేర్చుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే, మనం చనిపోయే క్షణములో భగవత్ నామస్మరణం కానీ భగవంతుని ధ్యానించటం జరుగుతుంది అనే ఒక ఉద్దేశం ద్వారా నేను చెప్పటం జరిగింది మీకు. తప్పులేదు భగవత్, కానీ మనం ఎందుకు ఒక లక్ష్యం ఏమిటి? ఈ ఆత్మ యొక్క దేహాన్ని విడిచినప్పుడు ఆత్మకు శుభం జరగాలని చెప్పేసి భగవద్గీతను వినిపించడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే దేహాన్ని ఈ ఆత్మ వదిలిందో అక్కడ ఉండదు ఆత్మ. ఎమ్మటి క్షణంలో దాని యొక్క తీరాలకు అది వెళ్ళిపోతుంది. తీరము ఏదైతే కావచ్చు, తీరము భగవద్ ధామం కానీ, లేదంటే వారు చేసినటువంటి పాపకర్మములు అనేవి ఎక్కువ ఉండి పాపకర్మాలే జీవిత లక్ష్యంగా భావించి పాపకర్మాలు చేశారు. సో వారి శిక్షలు అనుభవించటం కానీ, లేదా ఆ క్షణములు ఏదైతే ఆలోచించారో అక్కడికి వెళ్ళటం కానీ జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే జీవిత చివరి క్షణంలో భగవంతుని కాక వేరే ఏదైనా ఆలోచించినట్లయితే మనకి అదే తథ్యం అన్నమాట. సో వాటన్నిటిని వాటన్నిటి నుండి ఆ యొక్క ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఈ రోజు మనకి కొద్దిగా బుద్ధి అనేది ఉంది. ఆ బుద్ధి అంటే తిట్టడం, ఈ తిట్టు కాదండి. బుద్ధి అంటే మంచి సత్ప్రవర్తన, సద్బుద్ధి. ఆ సద్బుద్ధి ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం దాన్ని ఖచ్చితంగా భగవద్ ధ్యానం కోసం భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క ప్రీత్యర్థం ఉపయోగించామో ఆ యొక్క చివరి క్షణంలో మనం భగవంతుని మర్చిపోయినా కానీ సాక్షాత్ కృష్ణ పరమాత్మ మనకి వారిని స్మరించేటువంటి భావనను మనకు కల్పిస్తారు. అది ఈ రోజు నుంచి ప్రతిరోజు నుంచి అవలంబించడం ద్వారా జరుగుతుంది. అది హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నాకు క్వశ్చన్ చెప్పండి. చనిపోయినారు కదా 11 days ఇంతవరకు అర్థం కావట్లేదమ్మా, చాలా మంది మాట్లాడుతున్నారు. చనిపోయిన తర్వాత 11 days అయ్యేంత వరకును ఆత్మ అక్కడే ఉంటుంది అంటారు కదా ప్రభుజీ.
వాళ్ళన్నీ మనము ఏం చేస్తామో అవంతాను చూస్తానే ఉంటారు అని చెప్తారు. ఆత్మ చూస్తానే ఉంటుందని చెప్తారు కదా ప్రభుజీ. మీరు చెప్తిరి ఇప్పుడు లేదు చనిపోయిన వెంటనే వాళ్ళ పాపాలు కొద్దీ వాళ్ళు అది వేరే చూసుకొని వెళ్ళిపోతుంది, అక్కడ ఉండదు అని అంటా ఉండరే. అది ఎట్లా? ఇది మనం భగవద్గీతలో మనం విన్నదాన్ని బట్టి నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు వినలేదమ్మా భగవద్గీతలో ఎక్కడ కూడా కృష్ణ పరమాత్మ చెప్పలేదు 11 రోజులు ఇక్కడే ఉంటుందని చెప్పేసి. ఓకే ప్రభుజీ, అందరూ అలాగే అయితే ఇప్పుడు ఎవరైతే దేహాన్ని ఒక కృష్ణ అంటే మనంతట మన దేహాన్ని వదిలిపెట్టకూడదు. మనంతట మనం అంటే ఆత్మహత్య చేసుకోవటం గాని ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ వీటి ద్వారా జరిగితే ఏమవుతుందంటే దేహము ఈ దేహాన్ని ఆత్మ దేహాన్ని వదిలిపోయినప్పుడు దాన్ని ఏమంటారంటే సటిల్ బాడీ అంటారు అనమాట. ఆ సటిల్ బాడీ అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట, తిరుగుతూ ఉంటుంది. అయితే దానికి ఒక గమ్యం అనేది లేదు. ఎందుకంటే నా దేహాన్ని ఎప్పుడైతే పుట్టించారో ఆ దానికి ఎక్స్పైరీ డేట్ కూడా భగవంతుడు ఇచ్చారనమాట. ఆ ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే నేను దేహాన్ని వదిలిపెట్టానంటే సో నా దేహం అక్కడే ఉంటుంది, అది ఏమీ చేయలేదు, దానికి మంచి చెడు తెలియదు. ఎందుకంటే దానికి ఎక్కడికి పోవాలనో తెలియదు కాబట్టి ఆత్మ సో అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ అన్ని వేళలా జరగకపోవచ్చు కదా, ఇప్పుడు అది అటు ఇటు తిరుగుతుంది. మనం చేసేటువంటి అదే కదా మనం చేసేటువంటి మంచి చెడు మీదనే ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అదే నేను